అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 21వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ఈరోజు ప్రాముఖ్యంగా మనం చూసేటటువంటి విషయం, నిన్నటి దినాన ఇజ్రాయేలీలు విగ్రహములతో కలుసుకున్నటువంటి దానిని దేవుడు వ్యభిచారముతో పోల్చడంలో మనము చూసి ఉన్నాం. వారిని నిర్మూలము చేస్తానని చెప్పడం మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈరోజు మనము దేవుడు అక్కడ యూదాకు చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన హెచ్చరిక మనం చూడబోతూ ఉన్నాం. అయితే మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, ఆ ఇజ్రాయేలు రాజ్యము క్రీస్తు పూర్వం 931వ సంవత్సరమున ఆ సొలొమోను కుమారుని యొక్క కాలములో రెండుగా విభాగించబడటము, ఆ 10 గోత్రములు కలిపి ఇజ్రాయేలు రాజ్యము, ఉత్తర రాజ్యం నార్థన్ కింగ్డమ్గా చెప్పబడడం మనం చూసి ఉన్నాం. అట్లాగే దక్షిణ రాజ్యము యూదావారు, అట్లాగే బెన్యామీను వారు కలుపుకొని అక్కడ సదర్న్ కింగ్డమ్గా దక్షిణ రాజ్యము యూదాగా చెప్పబడడం మనం అక్కడ చూసి ఉన్నాం. అయితే ఈ క్రిందనున్నటువంటి ఈ యూదాకు, ఆ ప్రజలకు దేవుడు చేస్తున్నటువంటి ప్రత్యేకమైన హెచ్చరిక మనము చూసినట్లయితే ఈ ఇజ్రాయేలు పాపమును జ్ఞాపకం చేస్తూ ఇక్కడ వీరికి చేస్తున్నటువంటి హెచ్చరిక. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు గల వాక్య భాగాన్ని ధ్యానం చేయబోతాను. 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు నీవు వేశ్యవైతివి. ఆల్రెడీ నిన్నటి దినాన మనం చూసి ఉన్నాం, ఎందు నిమిత్తమై వేశ్యగా అక్కడ పరిగణిస్తూ ఉన్నాడు దేవుడు. వారు సజీవుడైనటువంటి దేవుడిని విడిచి విగ్రహముల తట్టు తిరిగి ఇతర విగ్రహములను వారు పూజించడము, అట్లాగే వాటికి మ్రొక్కడము, వాటి ఎదుట విచారణ చేయడము, ధూపము వేయడము, బలులను అర్పించడము. ఇందుకు కాదా దేవుడు వారిని వ్యభిచారంలో ఉంటున్నట్లు సంబోధించడము, ఇప్పుడు వేశ్యలని సంబోధించడం మనం చూడలేదా? అందుకు కాదా దేవుడు హోషేయకు ఒక వేశ్యతనంలో ఉన్నటువంటి స్త్రీతో, వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకోమని అక్కడ ఎందుకు దేవుడు ఆ విధముగా చెప్పాడు? ఇందు నిమిత్తము కాదా? అయితే నీవు వేశ్యవైతే అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బెతావేనునకు పోవద్దు, యెహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు. అంటే ఈ గిల్గాలులో వారు చేసినటువంటి ఘోరమైనటువంటి పాపపు దుష్కార్యములను మనం చూడగలుగుతూ ఉంటాం. బెతావేనులో కూడా ఇంకా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ వ్యభిచార మనస్సు కలిగి ఇతర విగ్రహములకు వారు మొక్కుతూ ఉన్నప్పుడు అక్కడ మనం గ్రహించేటటువంటి విషయం, యెహోవా జీవము తోడని వీరు చెప్పబడడం ఇంకా విచారకరమైనటువంటి విషయం. ఈ విషయాలను ఇక్కడ మనం ఆలోచించాలి. 16వ వచనం అంటాడు, పెయ్య మొండితనము చూపునట్లు ఇజ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు గనక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపజేయును. ఇజ్రాయేలు ఘోరమైనటువంటి మొండితనంలో ఉంటారు. అంటే ఆలోచించాలి, ఎన్నిసార్లు దేవుడు వారిని హెచ్చరించాడో, ఎన్నిసార్లు దేవుడు ఎంతమంది ప్రవక్తల ద్వారా ఆయన పంపించి వారికి ఒక ఆజ్ఞలను జారీ చేశాడో, అయినప్పటికీ కూడా వారు ఆ విగ్రహాల తట్టే తిరిగి అన్య జనాంగముతో వియ్యమొందటము ద్వారా ఆ వ్యభిచార మనస్సు కలిగి అక్కడే వారు ఆగిపోయి ఉన్నారు, కానీ దేవుని తట్టు తిరిగి. అందుకు కాదా దేవుడు ఇక్కడ మొండితనము కలిగి ఉన్నారని చెబుతుండడము? ఆలోచించాలి, ఆత్మీయతలో మొండితనము పనికిరాదని. దేవుని వైపు ఇక్కడ ఎవరితోనైనా మనము ప్రాముఖ్యంగా ఆలోచించాలి, ఎవరితోనైనా అనేటటువంటి ఆ మాటలో ఇక్కడ మనం గుర్తించాలి, ద్వేషమును శత్రుత్వమును పెంచుకొని బ్రతకవచ్చేమో, కానీ దేవునితో, నీవు సజీవుడైనటువంటి దేవునితో శత్రుత్వం పెంచుకుంటే, లేదా అక్కడ నువ్వు శత్రుత్వం కలిగి ఉంటే, ఈ లోకంలో అసలు నీకు బ్రతకడానికి స్కోప్ అనేటటువంటిది ఉందా? ఆలోచించాలి ఈ మాట.
ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఘోరమైనటువంటి దుష్కార్యం, దేవుని తట్టు తిరగడంలో వారు మొండితనము చూపి ఉన్నారు. ఇంకా ఆ ఇజ్రాయేలు రాజ్యంలో ఉంటున్నటువంటి ఆ 10 గోత్రాల్లో ఎఫ్రాయిం వారు చేస్తున్నటువంటి ఘోరమైన దుష్కార్యంను 17వ వచనంలో ఏమంటా ఉన్నాడు మనం చూసినట్లయితే, ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగే ఉండనిమ్ము, వారికి ద్రాక్షారసము చేదాయను, ఒల్లి తెలియని వారు, మానక విభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దాన్ని ప్రేమింతురు, సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని తామర్పించిన బల్లను బట్టి వారు సిగ్గునందుదురు. ఆలోచించాలి, ఎఫ్రాయిము ఎంత ప్రత్యేకమైనటువంటి దేవుని జనాంగము చేస్తున్నటువంటి ఘోరమైన దుష్కార్యముని ఇక్కడ మనం గుర్తించాలి. ఇందుకు కాదా దేవునికి కోపం వస్తుంది? అంటే వారు విగ్రహములకు మొక్కడమే కాదు, ఆ ద్రాక్షారసము త్రాగుతూ మతి చెడినటువంటి వారై ఒళ్ళు తెలియని వారు అంటున్నారు దేవుడు ఇక్కడ. మానక వ్యభిచారము చేయువారు అంటా ఉన్నారు, సిగ్గుమాలిన వారై అవమానకరమైన దాన్ని ప్రేమించినటువంటి వారు. ఆలోచించాలి నేటి దినాన. ఎందుకంటే ఇక్కడ దేవునిని విసర్జించడం లేదా ఆత్మీయతలో దేవుని వైపు తిరగడానికి మొండితనమును చూపడము దేవుడు ఇక్కడ తీవ్రంగా పరిగణిస్తాడు. గుర్తించాలి. ఎందుకంటే ఎన్నిసార్లు హెచ్చరిక చేయబడినప్పటికీ కొంతమంది దేవుని తట్టు తిరగకుండా ఇంకా తాత్సారం చేస్తున్నాడు లేదా నిర్లక్ష్యం చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క సహనమును, దీర్ఘశాంతమును చేతకానితనము అనుకోవడము తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కొంటారు. జాగ్రత్త. ఎందుకనంటే వీరు అటువంటి స్థితిలోనే ఉండినటువంటి వారు కారా? అంతిమంగా వారి స్థితిని మనం తెలుసుకుంటే నాడు మన హృదయాల్లో వెన్నులో వణుకుపుడుతుంది. అందుకనే అంతిమంగా ఏమంటారు? సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవుదురు. ఆలోచించాలి, వేర్ ఈజ్ దేర్ ఎగ్జిస్టెన్స్? దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా వారిని ఏర్పరచుకున్నటువంటి జనాంగము ఈనాడు ఎంత విచారకరమైనటువంటి విషయం. సుడిగాలికి కొట్టుకొని పోతా ఉన్నారు. మాటలు వింటుంటే నేటి దినాన క్రైస్తవ్యం అని చెప్పుకొని ఘోరమైనటువంటి పాపములలో ఉంటున్నటువంటి వారి స్థితిని మనం ఇక్కడ గుర్తించాలి. క్రైస్తవ పేర్లు పెట్టుకుంటూ ఘోరమైనటువంటి దోషకార్యములు చేస్తున్నటువంటి వారిని మనం గుర్తించాలి. అటువంటి స్థితిగతుల్లో ఒకవేళ ఉంటే, అందుకని దేవుడు అంటా ఉన్నాడు, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సుడిగాలి వచ్చి జనులను ఏం చేస్తుందండి? కొట్టుకొని పోయేటటువంటి విధం. ఆలోచించాలి. దేవుడి యొక్క రాకడలో కనుమరుగైపోయేటటువంటి స్థితి, ఆ స్థితిలోకి దిగజారిపోతారు. జాగ్రత్త. ఇంతకన్నా ఘోరమైనటువంటి స్థితి ఏమైనా ఉంటుందా? ఒక క్రైస్తవ బిడ్డగా ఉంటూ పాపములలో పాల్గొంటూ ఉంటుంటే దేవుడు ఎంత తీవ్రంగా పరిగణిస్తాడో ఇక్కడ గుర్తించాలి. కాబట్టి నాడు దేవుడు హెచ్చరిక చేస్తాం, ఒకవేళ ఇప్పటి వరకు పాపములలో ఉంటే ఈ అవకాశం దేవుడు నీ కోసం ఇస్తాడు. అట్టి పాపములు విడిచి ఇప్పుడైనా కూడా వారు తిరుగుతూ ఉన్నారంటే తిరగటం లేదండి. అది దేవునికి కలిగిస్తున్నటువంటి ఘోరమైనటువంటి ఆ దేవుడు ఇంత కోపమును ఎందుకు చూపిస్తూ ఉన్నాడండి? ఇప్పుడు కూడా వారు తిరగడం లేదు. ఇప్పుడు కూడా వారిలో పశ్చాత్తాప హృదయం అనేటటువంటిది లేనే లేదు. ఆలోచించాలి. ఈ హోషేయ అనేటటువంటి వాడు ఆ ఇజ్రాయేలీలకు హెచ్చరిక చేయడానికి పంపబడినటువంటి చివరి ప్రవక్త. ఈనాడు పాపము అనగానే క్రైస్తవులకు కూడా, రక్షించబడినటువంటి వారికి కూడా వారు ఎట్టి స్థితిలో ఉంటా ఉన్నారనంటే అలవాటైపోయినటువంటి స్థితి, లేకపోతే ఆ పాపములోనే ఉండిపోయేటటువంటి స్థితి. ఆలోచించాలి. దేవుడు హెచ్చరిక చేస్తాం, దేవుడు అవకాశం ఇస్తాం, ఇప్పటికైనా బయటికి రావడానికి,
లేదా సుడిగాలి చేత కొట్టుకొని పోయేటటువంటి విధంగా ఆయన రెండవ రాకడలో కనుమరుగైపోయేటటువంటి స్థితికి దిగజారిపోతారు జాగ్రత్త. కాబట్టి ప్రార్థన చేసుకుని అత్యంత కృపగల దేవా, అయ్యా ఇజ్రాయేలీల పాపములను ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అయ్యా అది మా స్థితికి ఏమీ తీసిపోలేదు అనేటటువంటి అయ్యా ఆ పరిస్థితిని మీరు జ్ఞాపకం చేస్తాం. నిజంగా తండ్రి దేవా, మొండితనము చూపుతా ఉన్నారని నీ వాక్యం సెలవిస్తుంది. ఎఫ్రాయిము పోయి విగ్రహములతో కలుసుకున్నాడు అయ్యా. వారు ద్రాక్షారసము సేవించి తండ్రి దేవా ఒళ్ళు తెలియని వారుగా తండ్రి దేవా తిరుగుతూ ఉన్నారు, వ్యభిచారము చేస్తాం. ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యం అయ్యా. నేటి దినాన క్రైస్తవులమని చెప్పుకుంటాం రకరకాలైనటువంటి పాపాల్లో ఉండిపోతున్నటువంటి బిడ్డలను తండ్రి దేవా ఈ ధ్యానం వింటున్నటువంటి ప్రతి బిడ్డ గ్రహించులావన మీ కృపలో భద్రపరచు. సుడిగాలి చేత కొట్టిపోని పోకుండానండి అని రెండవ రాకడలో ఎత్తబడేవారుగా ఉండాలి, కానీ విడిచిపెట్టబడేవారుగా కాదు. నాడు అవకాశం ఇస్తాం అయ్యా. మీరు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు, పాపములు విడిచిపెట్టి నీ తట్టు తిరగండి అయ్యా. ఇట్టి చక్కని అవకాశాన్ని తండ్రి దేవ వారు సద్వినియోగం చేసి తిరిగి నీ వైపు వచ్చేటకు మీ కృపలో భద్రపరుచుతాను. యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.